హలో అండి, వీడియోలో డిప్లొమా ఫస్ట్ ఇయర్ ఈసీ వాళ్ళకి ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అండ్ పవర్ సప్లై సబ్జెక్ట్లోని పీసీబీ ప్రిపరేషన్ చూద్దామండి. అంటే క్వశ్చన్ ఎలా అడగొచ్చు అంటే, వాట్ ఆర్ ద స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ప్రిపరేషన్ ఆఫ్ పీసీబీని ప్రిపేర్ చేయాలంటే ఏ స్టెప్స్ ఫాలో అవ్వాలి. ఓకే, మనకి పీసీబీ అంటే ఏంటండి, ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డు కదా. పీసీబీ అంటే ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డు. ఇది ఒక బోర్డు అని అంటే ఇలా ఉంటే ఈ బోర్డు మీద ఏం చేయాలి, సర్క్యూట్ అనేది మీకు అంటే మీరు ఏ సర్క్యూట్ అయితే డ్రా చేయాలనుకుంటున్నారో ఆ సర్క్యూట్ని ఇలా తీసుకుంటే ఆ సర్క్యూట్ని ప్రింటెడ్ చేయాలి. దేని మీద, ఈ బోర్డు మీద. ఓకే, ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డు ఇలా ప్రింట్ చేయాలి. అలా ప్రింట్ చేయాలంటే అసలు ఏమేమి స్టెప్స్ ఫాలో అవ్వాలి, ఎలా ప్రింట్ చేయాలి. ఓకే, మొత్తం 10 స్టెప్స్ ఉన్నాయండి ఈ స్టెప్స్ ఇన్ ప్రిపరేషన్ ఆఫ్ పీసీబీలో. ఫస్ట్ స్టెప్ వచ్చి ప్రిపరేషన్ ఆఫ్ కాపర్ క్లాడ్. ఈ ప్రిపరేషన్ ఆఫ్ కాపర్ క్లాడ్ అంటే అసలు మనం ఏదైతే పీసీబీని ప్రిపేర్ చేస్తామో అసలు అది ఎలా చేయాలి అంటే ఫస్ట్ ఒక దాని సూటబుల్ బేస్ మెటీరియల్ అనేది తీసుకోవాలి. అంటే మనకి పీసీబీ అంటే ఇలా బోర్డు లాగా ఉంటుంది కదా, ఇలా ఒక బేస్ మెటీరియల్ తీసుకుని ఈ బేస్ మెటీరియల్ పైన ఒక థిన్ ఫాయిల్ ఆఫ్ కాపర్ని అటాచ్ చేయాలి. థిన్ ఫాయిల్ ఆఫ్ కాపర్ అంటే కాపర్ సన్నగా ఉండే కాపర్ రేక్ ఉంటుంది కదా, చాలా పల్చగా ఉంటుంది రేకు. ఆ కాపర్ రేక్ ఏదైతే ఉందో దాన్ని ఈ బేస్ మెటీరియల్ పైన అటాచ్ చేయాలి. అంటే ఇక్కడ ఈ బోర్డు ఉంది, ఈ బేస్ మెటీరియల్ ఉంది కదా, ఆ బేస్ మెటీరియల్ పైన ఒక పల్చగా ఉన్న కాపర్ రేక్ ఉంటుంది కదా, ఆ రేక్ని ఇలా అటాచ్ చేయాలి ఆ కాపర్ బేస్ మెటీరియల్ పైన. అది మీకు ఫస్ట్ పాయింట్, ప్రిపరేషన్ ఆఫ్ కాపర్ క్లాడ్ అంటే ఫస్ట్ ఇలా ప్రిపేర్ చేయాలి. నెక్స్ట్ ప్రిపరేషన్ ఆఫ్ లేఅవుట్ ఆఫ్ ద సర్క్యూట్ డయాగ్రామ్. మనం అంటే ఏ సర్క్యూట్ అయితే డ్రా చేయాలనుకుంటున్నామో ఫస్ట్ ఆ సర్క్యూట్కి లేఅవుట్ డ్రా చేయాలి, అంటే లేఅవుట్ని ప్రిపేర్ చేయాలి. లేఅవుట్ అంటే ఏంటి, లేఅవుట్ ఈజ్ ద స్కెచ్. మనం ఏదైతే సర్క్యూట్ని ఏదైతే సర్క్యూట్ ఉందో ఆ సర్క్యూట్కి సంబంధించి ఒక స్కెచ్ని ప్రిపేర్ చేయాలి. ఆ స్కెచ్ అనేది ఇలా ఉందనుకోండి, నేను ఇదే తీసుకోవాలని లేదండి, నేను ఒక రఫ్గా ఒక సర్క్యూట్ వేసాను అంతే. ఇలా ఒక సర్క్యూట్ ఉంది, ఇప్పుడు ఈ సర్క్యూట్కి సంబంధించి ఇలా ఉంది కదా, దాన్ని స్కెచ్ వేయాలన్నమాట. ఓకే, ప్రిపరేషన్ ఆఫ్ లేఅవుట్ ఆఫ్ ద సర్క్యూట్ డయాగ్రామ్ అంటే లేఅవుట్ ఏదైతే సర్క్యూట్ మనం డ్రా చేయాలనుకుంటున్నామో ఆ సర్క్యూట్ డయాగ్రామ్ సంబంధించి ఒక లేఅవుట్ని ప్రిపేర్ చేయాలి. అంటే లేఅవుట్ ఈజ్ ద స్కెచ్ అండ్ దానిలో ఉండే వేరియస్ కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్కడ లొకేట్ చేయాలో అవన్నీ తెలిపేదాన్నే లేఅవుట్ అంటాం. నెక్స్ట్ ప్రిపరేషన్ ఆఫ్ మాస్టర్ కాపీ ఆఫ్ ద లేఅవుట్. మనం ఇప్పుడు ఈ సర్క్యూట్కి సంబంధించి లేఅవుట్ డ్రా చేసాం కదా, లేఅవుట్ అంటే ఏం లేదు, అంటే కాంపోనెంట్స్ అవి ఏం పెట్టాం, ఇలా దానికి సంబంధించి ఒక స్కెచ్. ఇప్పుడు ఇలా ఉంది కదా, అంటే ఇక్కడ ఒక కాంపోనెంట్ ఉన్నట్టు, ఇక్కడ ఒక కాంపోనెంట్ ఉన్నట్టు, నెక్స్ట్ ఇలా వెళ్ళిపోదాం అంటే ఇక్కడ ఒక కాంపోనెంట్ ఉన్నట్టు. వీటన్నిటికి సంబంధించి అంటే ఈ ప్లేస్లో రెసిస్టర్ ప్లే చేయాలంటే రెసిస్టర్కి 2 ఎండ్స్ ఉంటాయి కదా, ఆ ఎండ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, అక్కడ ఎలా హోల్డ్స్ చేయాలి, అదంతా నెక్స్ట్ ప్రాసెస్. ఏదైతే సర్క్యూట్ ఉంటుందో ఆ సర్క్యూట్కి ఫస్ట్ లేఅవుట్ని డ్రా చేయాలి. లేఅవుట్ అంటే ఒక స్కెచ్ అనమాట, ఆ స్కెచ్ని డ్రా చేయాలి. నెక్స్ట్ పాయింట్ ప్రిపరేషన్ ఆఫ్ మాస్టర్ కాపీ ఆఫ్ ద లేఅవుట్. ఫస్ట్ మనం సెకండ్ స్టెప్లో ఏం చేసాం, లేఅవుట్ని డ్రా చేసాం కదా. ఆఫ్టర్ వెరిఫైయింగ్ ద లేఅవుట్ కేర్ఫుల్లీ, మనం ఏదైతే లేఅవుట్ని డ్రా చేసామో ఆ లేఅవుట్ని జాగ్రత్తగా చూడాలి. ఎందుకంటే మనం లేఅవుట్ని డ్రా చేసిన తర్వాత ఏమి ఓవర్లాపింగ్ ఏమి ఉండకూడదు అనమాట. ఓవర్లాపింగ్ ఏమి ఉండకూడదు అంటే ఓవర్లాపింగ్ కనెక్షన్స్ అనమాట, ఓవర్లాపింగ్ కనెక్షన్స్ ఉండకూడదు. అలానే ఎక్స్ట్రాలు అంటే ఇలా ఈ ఎడ్జెస్ ఉంటాయి కదా, ఆ ఎడ్జెస్ బెండ్ అవ్వడం కానీ అసలు అదేమి ఉండకూడదు, ఎగ్జాక్ట్గా ఉండాలి. ఏదైతే లేఅవుట్ ఉందో అది ఎగ్జాక్ట్గా ఉండాలి. ఇప్పుడు ప్రిపరేషన్ ఆఫ్ మాస్టర్ కాపీ అంటున్నాం కదా, ఎప్పుడైతే మనం లేఅవుట్ని ప్రిపేర్ చేసామో ఆ లేఅవుట్ని వెరిఫై చేయాలన్నమాట. వెరిఫై చేసిన తర్వాత అసలు ఒరిజినల్గా అనమాట, మాస్టర్ అంటే ఒరిజినల్ కాపీని మళ్ళీ ఒరిజినల్ లేఅవుట్ని ప్రిపేర్ చేయాలండి. ఎందుకు, ఇక్కడ ఉన్న డ్రాబ్యాక్స్ ఏమైనా ఉంటే వాటన్నిటిని ఓవర్కమ్ చేసి ఒరిజినల్ కాపీని ప్రిపేర్ చేయాలి. నెక్స్ట్ ట్రాన్స్ఫరింగ్ ద లేఅవుట్ ఆన్ టు ద కాపర్ క్లాడ్. ఇప్పుడు మనం ఏదైతే సర్క్యూట్ ఉందో ఆ సర్క్యూట్కి లేఅవుట్ని డ్రా చేసాం కదా, ఇప్పుడు ఈ లేఅవుట్ని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాలి, ఇక్కడ మనకి కాపర్ క్లాడ్ ఉంది కదా, ఈ కాపర్ క్లాడ్ పైన ఏముంది, అదే ఒక బేస్ మెటీరియల్ పైన కాపర్ క్లాడ్ షీట్ ఉంది కదా, ఇప్పుడు ఈ లేఅవుట్ని తీసుకెళ్ళి ఇక్కడ ప్లేస్ చేయాలి. ఓకే, ట్రాన్స్ఫరింగ్ ద లేఅవుట్ ఆన్ టు ద కాపర్ క్లాడ్. ఈ కాపర్ క్లాడ్ పైన ఇక్కడ లేఅవుట్ ఏదైతే ఉందో ఆ లేఅవుట్ని
There are basically 3 methods used to transfer the circuit on the copper clad sheet. ఏంటి ఏమంటే మాన్యువల్ ప్రొసీజర్ ఒకటి, ఫోటో ప్రింటింగ్ ఒకటి, స్క్రీన్ ప్రింటింగ్ ఒకటి. అంటే ఇక్కడ మనం ఏదైతే లేఅవుట్ని ప్రిపేర్ చేసామో ఆ లేఅవుట్ని ఈ కాపర్ క్లాడ్ షీట్ పైకి ట్రాన్స్ఫర్ చేయాలి అంటే 3 మెథడ్స్ ఉన్నాయి. ఏంటి ఆ 3 మెథడ్స్? ఒకటేమో మాన్యువల్ ప్రొసీజర్ ఒకటేమో ఫోటో ప్రింటింగ్ ఒకటేమో స్క్రీన్ ప్రింటింగ్. ఈ 3 మెథడ్స్ని యూజ్ చేసి ఈ లేఅవుట్ని ఇక్కడికి మనం ట్రాన్స్ఫర్ చేయొచ్చు. నెక్స్ట్ ఎచ్చింగ్ అంటే ఏదైతే మనకి కాపర్ క్లాడ్ షీట్ పైన మనం ఈ యొక్క లేఅవుట్ని ప్లేస్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే, ఇక్కడ కాపర్ క్లాడ్ షీట్ ఉంది కదా, లేఅవుట్ని వేసేసాము, బట్ ఆ లేఅవుట్ అనేది కరెక్ట్గా ఇక్కడికి సరిపోయింది, బట్ ఆ షీట్ అనేది ఇక్కడ వరకు ఉందనుకోండి ఎక్స్ట్రా, ఓకే, అలానే ఇటువైపు కూడా ఏమైనా ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే ఆ ఎక్స్ట్రా ఉన్న కాపర్ని రిమూవ్ చేసేయాలన్నమాట. ఓకే, ఎచ్చింగ్ అంటే ఆన్ ద కాపర్ క్లాడ్ ద కాపర్ హ్యాస్ టు బీ రిమూవ్డ్ ఎట్ అన్వాంటెడ్ ప్లేసెస్. మనకి ఈ లేఅవుట్ వరకు ఉంటే సరిపోతుంది, ఎక్స్ట్రా ఉన్న వాటిని మనకి యూజ్ ఏమి ఉండదు కదా, అవి అన్వాంటెడ్ అనమాట. ఓకే, అలాంటి ఉన్న వాటిని రిమూవ్ చేసేస్తుంది అనమాట. దట్ ఈస్ ద ఎచ్చింగ్. నెక్స్ట్ ఏంటి? వాషింగ్ అండ్ క్లీనింగ్. ఈ ఎచ్చింగ్ అనేది కంప్లీట్ అయిపోతుందో అంటే అన్వాంటెడ్ ఏదైతే ఉందో కాపర్ దాన్ని రిమూవ్ చేసేస్తుంది కదా, ఆ ఎచ్చింగ్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి? వాషింగ్ అండ్ క్లీనింగ్ అంటున్నాం కదా. ఈ ఎచ్చింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ బోర్డుని ఏం చేయాలి అంటే క్లీన్ చేయాలి. ఓకే, ఎందుకు క్లీన్ చేయాలి అంటే మనకి ట్రాక్స్ ఏమి డ్యామేజ్ అవ్వకుండా ఉండడం కోసం. ఇప్పుడు ఏమంటున్నాం? అన్వాంటెడ్ ఏదైతే ఉందో కాపర్ దాన్ని తీసేయాలంటున్నాం కదా, తీసేసిన తర్వాత ఈ ట్రాక్ ఉంటుంది కదా, ఈ లేఅవుట్ ట్రాక్ ఉంటుంది, ఆ ట్రాక్ అనేది డ్యామేజ్ అవ్వకోకుండా వాష్ చేయాలన్నమాట. నెక్స్ట్ స్టెప్ వచ్చి ప్లేటింగ్ అంటే మనం ఆల్రెడీ లేఅవుట్ని ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసాం కదా, అంటే పీసీబీ అనేది మ్యాక్సిమం తయారైపోయిన తర్వాత ఆ పీసీబీని ట్రాన్స్ఫర్ చేయాలన్నా లేదంటే స్టోర్ చేయాలన్నా కూడా ఈ ప్లేటింగ్ అనేది యూజ్ చేస్తాము. అంటే అలా ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కానీ స్టోర్ చేసేటప్పుడు కానీ మనకి దీనిపైన ఈ కాపర్ పైన ఉండే ట్రాక్స్ ఉంటాయి కదా, ఆ ట్రాక్స్ అనేవి డ్యామేజ్ అయినాయి అంటే మనకి ఆ పీసీబీ అనేది వర్క్ అవ్వదు, అంటే ఎగ్జాక్ట్ అవుట్పుట్ అనేది రాదనమాట. ఓకే, ఆ ట్రాక్సే మనకి మెయిన్. ఓకే, అంటే ఆ కరెంట్ ఫ్లోయింగ్ ఉంటుంది కదా, ఆ ట్రాక్సే మెయిన్. ఆ ట్రాక్స్ అనేవి ఏమీ డ్యామేజ్ అవ్వకోకుండా ఈ ప్లేటింగ్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ డ్రిల్లింగ్ ద హోల్స్ అంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రెసిస్టర్ ఉంది, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది? ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్ వరకు రెసిస్టర్ ఉంది. ఆ పర్టికులర్ కాంపోనెంట్ యొక్క డయామీటర్ని తీసుకుని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంతైతే ఉందో ఆ సైజుని బట్టి ఆ ప్లేస్లో కరెక్ట్గా ఇలా డ్రిల్ చేయాలన్నమాట, అంటే హోల్స్ పెట్టాలి. ఇప్పుడు రెసిస్టర్ ఉంది కదా, అంటే ఇప్పుడు కరెక్ట్గా రెసిస్టర్ 2 ఎండ్స్ ఉంటాయి కదా, ఇక్కడ ఒక ఎండ్ ఫిక్స్ అవ్వాలి, ఇక్కడ ఒక ఎండ్ ఫిక్స్ అవ్వాలి, ఈ రెసిస్టర్ అనేది ఈ ప్లేస్లోకి రావాలి. అలా ప్రతి ఒక్క కాంపోనెంట్ యొక్క డయామీటర్ని బట్టి, అంటే వాటి యొక్క సైజుని బట్టి హోల్స్ చేయాలి. ఓకే, దట్ ఈస్ ద స్టెప్ ఆఫ్ ద డ్రిల్లింగ్ ద హోల్స్. నెక్స్ట్ క్లీనింగ్. అప్పుడు మనకు అంతా అయిపోయింది, డ్రిల్ చేసాము, కాంపోనెంట్స్ని ప్లేస్ చేసాము, అంతా ప్రొసీజర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేయాలంటే ఒకసారి క్లీన్ చేయాలి. ఓకే, పీసీబీ హ్యాస్ టు బి క్లీన్డ్ టు రిమూవ్ ద రెసిడ్యూస్. ఇంకేమైనా అన్వాంటెడ్ కానీ ఇంకేమైనా ఉంటే వాటన్నిటిని రిమూవ్ చేసేస్తామంట, క్లీన్ చేస్తాం. నెక్స్ట్ లాస్ట్ స్టెప్ వచ్చి ఫైనల్ ఇన్స్పెక్షన్ అండ్ టెస్టింగ్. ఫైనల్ ఇన్స్పెక్షన్ అండ్ టెస్టింగ్ అంటే మనకి పీసీబీ ఏమైపోయింది, ఇప్పుడు మొత్తం ప్రిపేర్ చేసాం కదా, అప్పుడు ఏం చేస్తామంటే పీసీబీ హ్యాస్ టు బి ఇన్స్పెక్టెడ్. మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా, అలానే క్వాలిటీ అనేది బాగానే ఉందా, అవన్నీ కూడా ఇన్స్పెక్ట్ చేస్తామన్నమాట. దట్ ఈస్ ద ఫైనల్ ఇన్స్పెక్షన్ అండ్ టెస్టింగ్. ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత అది వర్క్ అవుతుందా, అంటే ఏదైతే మనం అవుట్పుట్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నామో ఆ పీసీబీ నుండి ఆ అవుట్పుట్ అనేది వస్తుందా లేదా అనేది టెస్టింగ్ చేస్తాం. ఓకే, దీస్ ఆర్ ద స్టెప్స్ ఇన్ ప్రిపరేషన్ ఆఫ్ పీసీబీ. ఇంపార్టెంట్, ఈజీ కూడా. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఫస్ట్ ఒక బేస్ మెటీరియల్ తీసుకోవాలి, ఆ బేస్ మెటీరియల్ పైన పల్చగా ఉన్న ఒక కాపర్ రేక్ని ప్లేస్ చేయాలి. ఆ రేక్ని ప్లేస్ చేసిన తర్వాత మనం ఏదైతే సర్క్యూట్ డ్రా చేద్దాం అనుకుంటున్నామో ఆ సర్క్యూట్కి సంబంధించి ఫస్ట్ లేఅవుట్ని ప్రిపేర్ చేయాలి. లేఅవుట్ని ప్రిపేర్ చేయడం అంటే అదొక స్కెచ్ అనమాట. కాంపోనెంట్స్ అవన్నీ ఏమయ్యో జస్ట్ ఇక్కడ ఉంది కదా, ఇలా ఒకటి, నెక్స్ట్ ఇలా ఒకటి రావాలి, తర్వాత ఇటు కాంపోనెంట్ ఉంది, ఇటు కాంపోనెంట్ ఉంది, నెక్స్ట్ ఇటు కాంపోనెంట్, ఇలా ఒక లేఅవుట్ని ప్రిపేర్ చేస్తాము. అలా లేఅవుట్ ప్రిపేర్ చేసిన తర్వాత ఇదంతా ఆ లేఅవుట్
లేఅవుట్ని ఒకసారి చెక్ చేస్తాం, అంటే కరెక్ట్గా ఉందా లేదా అన్ని చెక్ చేసిన తర్వాత దానికి మళ్ళీ అదే లేఅవుట్కి మాస్టర్ కాపీని ప్రిపేర్ చేస్తాం. ఆ మాస్టర్ కాపీని ప్రిపేర్ చేసిన తర్వాత ఈ కాపీని తీసుకెళ్ళి ఏదైతే కాపర్ క్లాడ్ షీట్ ఉందో ఆ షీట్ పైన ట్రాన్స్ఫర్ చేస్తాం. అలా ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు మొత్తం మనకి 3 స్టెప్స్ ఉన్నాయి. ఆ 3 స్టెప్స్ని యూజ్ ఏదో ఒక ఆ 3లో ఏ స్టెప్ని యూజ్ చేసైనా కూడా మనం ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయొచ్చు అనమాట, కాపర్ క్లాడ్ షీట్ పైకి. ఏంటి ఆ 3 మెథడ్స్ అంటే మాన్యువల్ ప్రొసీజర్ ఒకటి, ఫోటో ప్రింటింగ్ ఒకటి, స్క్రీన్ ప్రింటింగ్. ఆ 3లో ఏదైనా ఒక ప్రొసీజర్ని యూజ్ చేసి ఇక్కడ ట్రాన్స్ఫర్ చేస్తాము. ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఎచ్చింగ్ చేయాలి. ఎచ్చింగ్ అంటే ఇక్కడ మనం ప్లేస్ చేసేసిన తర్వాత కరెక్ట్గా ఈ బోర్డుకి ఎంతైతే మనకి డయాగ్రామ్ ఉందో అంతవరకే ఉండాలి, ఎక్స్ట్రా ట్రాక్స్ ఏమి ఉండకూడదు. ఆ ఎక్స్ట్రా ట్రాక్స్ ఏవైతే ఉంటాయో వాటిని రిమూవ్ చేసేయాలన్నమాట, అందుకే ఎచ్చింగ్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ వాషింగ్ అండ్ క్లీనింగ్. ఇక్కడ మనం ఈ అన్వాంటెడ్ కాపర్ అన్నీ ఏదైతే ఉందో అన్నీ తీసేసిన తర్వాత ఒకసారి ఆ బోర్డ్ని క్లీన్ చేయాలి. ఎందుకు క్లీన్ చేయాలి అంటే ఆ ట్రాక్స్ ఉంటాయి కదా, ఆ ట్రాక్స్ ఏమీ డ్యామేజ్ అవ్వకోకుండా క్లీన్ చేయాలి. నెక్స్ట్ ప్లేటింగ్. మనం ప్రిపేర్ చేసిన పీసీబీ అనేది ట్రాన్స్ఫర్ చేయాలన్నా, అంటే వేరే ప్లేస్కి పంపించాలన్నా, లేకపోతే స్టోర్ చేయాలన్నా కూడా అవేమి ట్రాక్స్ ఏమి డ్యామేజ్ అవ్వకుండా ఉండడం కోసం ఈ ప్లేటింగ్ అనేది చేయాలి. ఓకే, అంటే ప్రొటెక్షన్ అనమాట ఇది. నెక్స్ట్ డ్రిల్లింగ్ ద హోల్స్. పర్టికులర్ ఈ కాంపోనెంట్స్ ఉన్నాయి కదా, ఆ కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కాంపోనెంట్స్ ప్లేస్లో డ్రిల్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఉంది, ఇక్కడ 2 ఎండ్స్ ఉన్నాయి. ఓకే, ఆ 2 ఎండ్స్కి సంబంధించి మనకు డ్రిల్ చేయాలి, డ్రిల్లింగ్ ద హోల్స్. నెక్స్ట్ క్లీన్ చేయాలి. మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫైనల్గా అది అంటే కరెక్ట్గా మ్యానుఫ్యాక్చర్ డిఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా, అలానే బాగానే వర్క్ అవుతుందా, అవన్నీ కూడా టెస్ట్ చేయాలన్నమాట. ఓకే, ఈ వీడియో మీకు అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.